డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల్లో ఘరానా మోసం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం మోదుగులకుంట కపురతండ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. కాంట్రాక్టర్ బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ 90 లక్షలు టోకరా చేశాడని వెంటనే చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటున్నారు గ్రామ ప్రజలు. ఆర్&ఆర్ సెంటర్ కింద 2020-2021లో యాదాద్రి థర్మల్ ప్లాంట్ భూములు కోల్పోయిన గ్రామస్తులకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు నిర్మించుకోవడానికి భూములను కేటాయించింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి 180 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేశారు. అయితే నమ్మిన నాయకుడు కాంట్రాక్టర్ గా ఉంటే ఇల్లు నాణ్యతతో కడతాడని గ్రామస్తులు నమ్మి సర్పంచ్ సునావత్ ఈశ్వర్ ను కాంట్రాక్టర్ గా ఎన్నుకున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం శాంతినగరం గ్రామ పంచాయతీ మాకు అరణాల ప్యాకేజ్ కింద ఇల్లు ఇస్తానని అంటే 5,500 కాడికి ఇవ్వబడ్డాం. ఆ ఇల్లు కోసం మాకు పైసలు ఇవ్వలే, ఇంతవరకు ఇల్లు కట్టియలే. దగ్గర కొద్దిగా కాదు, 2 కోట్లు కొట్టడానికి పైసలు అడిగితే కొట్టడానికి వస్తుంది సార్. మరి ఏం చేయాలో మీరు పెద్దోళ్ళు కొద్దిగా దానికి మంచిగా అధికారు మీరు ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ మీరు స్పందించి మంచిగా దానికి మీరు తగిన చర్య. ఇక మంజూరైన 180 ఇళ్లలో 101 ఇళ్లు పూర్తవగా కంప్లీట్ అయినాయంటూ 1,70,00,000 రూపాయలు కాంట్రాక్టర్ శాంక్షన్ చేయించుకొని 80 లక్షలు మాత్రమే ప్రజలకిచ్చాడు. మిగతా 90 లక్షలు 8 నెలలుగా అతని బ్యాంక్ అకౌంట్ లో వేసుకుని కాలయాపన చేశాడు. ఇక ఇళ్లు కంప్లీట్ అయ్యాయి, ఇంతవరకు బిల్లులు రాలేదని గ్రామస్తులు నిలదీగా వారిపై దాడులకు పాల్పడ్డాడు. దీంతో ప్రజలు కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. అయినా ఇంతవరకు అధికారుల నుండి ఎటువంటి స్పందన రాలేదు. తక్షణమే సబ్ కలెక్టర్ స్పందించి విజువల్స్ ఎంక్వైరీ చేసి తండాలో ఇంటింటి సర్వే నిర్వహించి తక్షణమే కాంట్రాక్టర్ ఈశ్వర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈశ్వర్ కాంట్రాక్టర్ పై వెంటనే ఈశ్వర్ కాంట్రాక్టర్ పై చర్యలు.